హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రామర్పాడు దగ్గర ఉన్నానండి, విజయవాడలో. ఇది ప్రైమ్ లొకేషన్. దీంట్లో ఏంటంటే చాలా కాస్ట్లీ ప్లాట్స్ ఉంటాయి. లో కాస్ట్ ప్రాజెక్ట్ కాదు, కాస్ట్లీ ప్లాట్స్ ప్రైమ్ లొకేషన్లో మంచి వెంచర్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. అయితే ముందుగా ఈ ఏరియా గురించి చెప్పుకున్న తర్వాత మనం వెంచర్ గురించి చెప్పుకుందాం. మనకు కనబడుతుంది ఆ రోడ్డు మొత్తం, అది ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారు. రామర్పాడు నుండి నున్నా కానీ, ముస్తాబాద్ కానీ, గన్నవరం కానీ వెళ్ళొచ్చు ఆ రోడ్డు ద్వారా. మనకి రోడ్డు ఆపోజిట్లో మనకి అవతల సైడ్ చూడండి, మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ 3 BHK మనకి 1 crore పైనే జరుగుతున్న ఏరియా అది. 4 BHK అయితే మనకి 1.25 నుండి 1.50 వరకు కూడా మనకు అక్కడ రేట్ జరుగుతుంది. అంటే ప్రైమ్ లొకేషన్ ఇది. ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి బెస్ట్ లొకేషన్ ఇది. అయితే ఈ రోడ్డు మొత్తం మనకి 80 feet రోడ్డు ఈ వెంచర్లో 3 kilometers ఉంటుంది ఏకంగా. అయితే ఈ రోడ్డు డెవలప్ చేసే ముందు నేను ఒకసారి ఇక్కడికి మీకు వీడియో చేయటం జరిగింది. అప్పుడు మీకు ఈ అపార్ట్మెంట్ లేదు, చూడండి. ఈ అపార్ట్మెంట్ కంప్లీట్గా కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయింది. ఇలా చూడండి, మనకి ఇక్కడ విల్లాస్ ఉన్నాయి మొత్తం. అయితే నేను ఒక 4 years బ్యాక్ అక్కడ తాటి చెట్లు ఏవైతే కనపడుతున్నాయో అక్కడ గజం కేవలం 8,000, 9,000, 10,000 ఆ రేంజ్లో ఉన్నప్పుడు చాలామందిని అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అక్కడ వెంచర్ ఉంది. అయితే ఎందుకు చెప్పానంటే ఇక్కడ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ విల్లాస్ అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ చూడండి, మనకి ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇందులో కాస్ట్ మినిమం 2 crores, మాక్సిమం 3.5 crores ఉంది. ఇది నేను 4 years బ్యాకే చెప్పా ఇక్కడ విల్లాస్ వస్తున్నాయని. అప్పుడు నా మాట విని కొనుక్కున్న వాళ్ళకి ఈ రోజు గజానికి 26,000 నుండి 30,000 రిటర్న్స్ తీసుకుంటున్నారు అక్కడ. అయితే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇది 350 ఎకరాలు అండి, ఏకంగా 350 ఎకరాల వెంచరు. అయితే ఫస్ట్ ఫేజ్ 94 acresకే మనకి CRD అప్రూవల్ వచ్చేసిందండి ఫస్ట్ ఫేజ్కి. ఇది రామర్పాడులో ఉంటుంది. ఇన్నోటెల్ హోటల్ బ్యాక్ సైడ్ నుండి రాగానే ఫస్ట్ ఉండే ప్లేస్ ఇది. అయితే ఇక్కడ చూడండి, పక్కనే మనకి మార్నింగ్ వచ్చాం, మంచు ఉంది కాబట్టి క్లియర్ గా కనపట్లేదు. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది. ఈ ఏరియాలో మనకి స్క్వేర్ యార్డ్ 45,000 రూపీస్ జరుగుతుంది. నేను ముందే చెప్పా ఇది ప్రైమ్ ఏరియా అని. అయితే ఈ వెంచర్ లో అంత రేటు లేదు, రేటు దానికన్నా చాలా తక్కువ రేటు ఉంది. రేటు ఏంటి, కంపెనీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేయండి. అయితే ఈ వెంచర్లో పక్క వెంచర్లతో పోలిస్తే చాలా తక్కువ రేట్ ఉందని చెప్పాను. ఈ వెంచర్లో ఇచ్చే ఫెసిలిటీస్ చూస్తే కనుక మనకి రేటు పక్కనున్న వెంచర్ల కన్నా పెరుగుతుంది రేటు. ఇందులో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియేటర్, మూవీ థియేటరే దీంట్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ 3 star హోటలే దీంట్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్నేషనల్ స్కూలే దీంట్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. విజయవాడ కాదు కదా, గుంటూరు కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని క్లబ్ హౌస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అవన్నీ కాకుండా 80 feet రోడ్స్, 40 feet రోడ్స్ మొత్తం కూడా హై క్లాస్ డెవలప్మెంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, పెద్ద పెద్ద పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, అలాగే పెద్ద వాటర్ ట్యాంకులు అక్కడక్కడ, చుట్టూ పగడబంది కాంపౌండ్ వాల్, వాచ్మ్యాన్లు ఉండటానికి ఫెసిలిటీస్, ఎంట్రన్స్లో పెద్ద గేటు, ఆర్చ్, డెవలప్మెంట్స్లో ఎక్కడ రాజీ పడని కంపెనీ అండి. అయితే ఈ కంపెనీ మనకి కంకిపాడులో వెంచర్లో చెరువు డెవలప్ చేసి దాంట్లో బోటింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్తే ఎవరు నమ్మలేదు. ఏంటి వెంచర్లో చెరువు ఏంటి, 2 ఎకరాల చెరువు ఏంటి, దాంట్లో బోట్లు ఏంటని అందరూ నవ్వారు ఆ రోజు. ఈ రోజు చూస్తే ఈ వెంచర్కి వచ్చే ముందు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి నిజమా కాదా అని మీరు వెళ్ళి చూడండి. అక్కడ చెరువు ఉందా వెంచర్లో, దాంట్లో బోట్లు ఉన్నాయా, బోటింగ్ ఫెసిలిటీ ఉందా, ఇంకా దాంట్లో చాలా డెవలప్మెంట్స్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏవైతే చెప్పారో, బ్రోచర్లో ఏవైతే ఇచ్చారో అన్నీ చేశారు. ఈరోజు విజయవాడలో ఉన్న అత్యంత నమ్మకమైన కంపెనీల్లో ఈ కంపెనీ ఒకటి. సో డియర్ ఇన్వెస్టర్స్, మీరు సరౌండింగ్ హైలైట్స్ మీరు చూశారు. అలాగే ఈ వెంచర్లో రేటు గురించి అడగండి కాంటాక్ట్ చేసి. పక్కనున్న వెంచర్లతో పోలిస్తే చాలా తక్కువ రేట్ ఉంది. అయితే పక్కనున్న వెంచర్లతో పోలిస్తే చాలా ఎక్కువ రేట్ అవుతుంది. దానికి గల కారణాలు నేను చెప్పాను. కాబట్టి
మీరు డెసిషన్ తీసుకోండి. 350 ఎకరాల మెగా ప్రాజెక్ట్ ఇది. రామర్పాడు అంటే సిటీ, విజయవాడ సిటీ. అలాగే దీనికి దగ్గరగా మనకి బైపాస్ ఫెసిలిటీ వచ్చింది. ఇప్పుడు పడమర బైపాస్ ఫెసిలిటీ, ఎయిర్పోర్ట్కి చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు మీరు. అలాగే అటు రాజధానిలోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు, చెన్నై కోల్కతా హైవేలోకి చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి వెంటనే డెసిషన్ తీసుకుని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.